రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో వికారాబాద్ జిల్లా కులకచెర్లలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల బృందమంతా కూడా పర్యటించింది. మనతో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఈ పరిశీలనలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు మీకు వచ్చాయి? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో బాధలున్నాయి. ఒక్కొక్కటి చెప్పాలంటే చెప్తాను తప్పనిసరిగా. కానీ ఇబ్బందులు నష్టపోతుండ్రు. కొనే బాధ్యత ఎవరిది? మాటిచ్చినోంది, ప్రతి గింజ కొంటమని ఉంది. వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినోంది, వరంగల్ డిక్లరేషన్ కాదు గ్యారంటీ అని అన్నారు. ఏమైంది రాహుల్ గాంధీ? ఏమైంది రేవంత్ రెడ్డి గారు? రైతులను రోడ్ల మీద పడేసిండ్రు. కుప్పలు రోడ్ల మీద పడున్నాయి. ట్రాక్టర్లు 4-5 రోజులు కిరాయి కట్టుకుంటా క్యూలో ఉన్నారు. కొనుగోలు చేస్తా అన్నారు. ఎంత కొనుగోలు చేసిండ్రు? మీరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెక్కలు చెప్పిండ్రు. ఒక లెక్కకు ఇంకో లెక్కకు సంబంధమే లేదు. ఓది కంటుండ్రు 45,000 కోట్లు పెట్టినామని 2 నెలల. ఇంకోది కంటుండ్రు మేము 25,000 కోట్లు పెట్టినామని ఈసారి. సరే, కానీ వాళ్ళు కనీసము 50% అన్న కొన్నారంటే కొనలేదు. ఇక చూస్తున్నాము. ఈరోజు కుల్కచర్లకు వచ్చినాము. తొవల మోత్కూరు ఉండే, మోత్కూరులో నిన్న రాత్రి వరకు రోడ్ల మీద క్యూలు ఉండే, పెద్ద 3 కిలోమీటర్ల క్యూలు. అవన్నీ పోలీసు వాళ్ళని పెట్టి తీపిచ్చిండ్రు. రైస్ మిల్లకు కొని పంపించిండ్రు, ఇటు అటు పంపించిండ్రు. ఆ 3 రోజుల కిరాయి వరకు కడతారు. ప్రతి రైతుకు ట్రాక్టర్ ఉండదు, తెలియదా మీకు? కిరాయికి తీసుకొస్తారు. 3 రోజులు కిరాయి కలాలి. మళ్ళీ కొనుగోలు చేస్తే ఇక్కడ కొనుగోలు సెంటర్లలో 2 కేజీలు తీస్తారు. మళ్ళీ రైస్ మిల్ దగ్గర 2 కేజీలు తీస్తారు. అంటే 4 కేజీలు, అంటే 10% రైతుకు తక్కువ వస్తున్నాయి. మీరేమన్నారు? రాహుల్ గాంధీ ఏమన్నాడు? మేమే అందిట్లా ఛత్తీస్గఢ్ తీరే ఎక్కువ ఇస్తామన్నారు. 2,500 ఎక్కువ చేసింది మొన్న రైతుకు మేము. మీరు ఇచ్చే 500 సన్న బియ్యానికి ఇస్తలేరని మొత్తుకుంటున్నారు ఇక్కడ రైతులను దోకా చేసింది మీరు. రైతుల పక్షపాతం అంటే గిదా? రైతులకు దోకా. అంటే దిగుబడి ఎక్కువైంది నేపథ్యంలోనే ఈ కొనుగోలు కొంత ఆలస్యం జరుగుతుంది అంటున్నారు. కొంచెం ఆలోచన. అందుకే మేము దిగేద్దుంటే 1 నెల ముందే దిగుతుంటిమి. అందుకే కొంచెం ఆలస్యంగా ఓపిక పట్టుకొనే ఈ నిరసన మొదలుపెట్టినాము. ఓపిక పట్టుకొనే ఈ బస్ యాత్ర రైతు గోసా బీజేపీ భరోసా అని ఆగే చేసినాము. ఇప్పుడు ఆఖరికి వస్తుంది. ఇంకో వారం ఆగితే వానలే పడతాయి. అయితే నిజంగానే గిదా రైతును దోకా చేసింది, తెలంగాణ రైతును దోకా చేసింది. అప్పుడు కేసీఆర్ అయితే వరేస్తే ఉరేసుకున్న ఆయన ప్రభుత్వమో, లేకుంటే వరంగల్ డిక్లరేషన్ చేసిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమో నిజంగానే వాళ్ళని రైతులను రోడ్డు మీద వేసిండ్రు. తప్పనిసరిగా మేము బస్ యాత్ర చేస్తాము. ఈరోజు కొంచెం సంతోషం ఏంటంటే మేము వస్తున్నది చూసి దబదబ రాత్రి కొంచెం కొనుగోలు చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఉన్నది మొత్తం కొనాలి. ఓ 2-3 రోజుల మొత్తం కొనాలి. అదే కాక హమాలీలకు పైసలు వీళ్ళే వేస్తుండ్రు, టార్పల్లీలకు పైసలు వీళ్ళే వేస్తుండ్రు, ప్రతి ఒక్కటి వీళ్ళే పెడుతుండ్రు. చూసుకోవచ్చు. ధాన్యం కొనుగోలు పూర్తిగా ప్రభుత్వం వెంటనే చేపట్టాలి అని చెప్పి ఎంపీ విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, వికారాబాద్ జిల్లా కులకచెర్ల నుంచి.